ఫైనల్లీ ఒక అడ్వెంచరస్ డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. సో ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక లాంగ్ ట్రిప్ వేద్దాం అనుకున్నాం, కానీ అస్సలు పాసిబుల్ కాలేదు ఇన్ని రోజులు. సో మన ఇంటి దగ్గర నుంచి ఒక షార్ట్ డిస్టెన్స్, ఒక లెస్ దెన్ 100 మైల్ డిస్టెన్స్లో ఈ లొకేషన్ ఉంది. ఇది ఒక హిస్టారికల్ వాటర్ ఫాల్స్. మన ఇంటి నుంచి ఒక 80 మైల్స్ ఏమో ఉంది. ఇది ఆల్మోస్ట్ 70 మైల్స్ వచ్చేసినాం ఇప్పుడు. సో ఫైనలీ డెస్టినేషన్కి అయితే మనం రీచ్ అయినాం. వీడికి రావడానికి మెయిన్ రీజన్ అయితే ఫాల్ కలర్స్. సో అమెరికాలో ఫాల్ సీజన్లో అన్ని పార్ట్స్ బ్యూటిఫుల్గా ఫాల్ కలర్స్తో అయితే నిండి. సో ఈ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మనం ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ నుంచి ఇది ఒక 300-400 ఫీట్ కింద ఉంది. వెళ్ళాలంటే మనకు సపరేట్ రూట్ ఏం లేదు, 100% ట్రెక్ చేసుకుంటూ పోవడమే. ఇక్కడ మీకు 9 ఫుట్ ప్రిన్సెస్ స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ వీళ్ళ నాన్న ఒక పెద్ద కింగ్. సో ఇంకో కింగ్తోని ఈమె మ్యారేజ్ చేద్దామని అనుకున్నాడు. సో ఈమె ప్రేమించిన అబ్బాయితోని మ్యారేజ్ జరగదు అని ఆమెకు తెలిసినప్పుడు తను ఇంకా ఇక్కడ నుంచి దుంకి చనిపోయింది. దాట్ ఈస్ అ లిటిల్ హిస్టరీ ఆఫ్ దిస్ ప్లేస్, ద నకోలోలా ఫాల్ పార్క్. మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం. చలో వి స్టార్టెడ్ గోయింగ్ ఆల్ ద వే డౌన్. లిటిల్ బిట్ ఇప్పుడే కింది కూడా అయితే స్టార్ట్ చేసినాం టువర్డ్స్ ద వాటర్ ఫాల్స్. ఈ స్టేర్స్ నుంచి అయితే ఫారెస్ట్ వ్యూ అమేజింగ్ అనిపిస్తుంది. అండ్ నేచర్, చెట్లు, క్రేజీ ఉంది ఎవ్రీథింగ్. అమ్మో, మెట్లు దిగి అయితే అలసిపోయినాం. ఫైనల్లీ ఒక ప్లేన్ సర్ఫేస్ అయితే వచ్చింది. అంత ప్లేన్గా లేదు, బట్ యా వీ కెన్ వాక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆ మెట్లు దిగేదానికంటే చాలా బెస్ట్. అరే అమెరికన్స్ మంచిగా పాటలు పాడుతుంటే మనం కోతుల్లో కొడుతున్నాం. మనం కిందికి దిగి కూడా చాలాసేపు అయింది. సో నడుస్తూనే ఉన్నాం, బట్ ఒక వాటర్ ఫాల్స్ అన్నారు అదన్నారు, ఏం కనిపిస్తలేదని మేము కూడా చూస్తున్నాం. సో కంప్లీట్గా రాంగ్ రూట్కి వచ్చినామని మాత్రం అర్థమైంది. ఈ నుంచి మళ్ళీ వెనకకి తీసుకొని మళ్ళీ సేమ్ రూట్లో వెనక పోయినాం. దిస్ ఈజ్ ద కరెక్ట్ రూట్. సో ఇక్కడ చెట్లకి అట్లా ఆరెంజ్ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ నుంచి మనం వెళ్తుంటే స్ట్రైట్గా వెళ్తుంటే తెలుస్తుంది. సో మధ్యలో కప్ప బ్రో ఉన్నాడు, ఒకసారి అడుగుదాం రూట్ ఎటో. చెప్పు బ్రో, ఎటు పోవాలి? సో ఈ కప్పన్న మీ ముందడి వేస్తున్నాం, చూద్దాం. రూట్ అయితే అమేజింగ్ ఉండే. లైక్ లిటిల్ చిన్న ఇన్సెక్ట్స్ కనిపిస్తున్నాయి, చిన్న లిజర్డ్స్ కనిపిస్తున్నాయి. మస్తు ఉండే రోడ్. లిటిల్ బిట్ అడ్వెంచర్ ఉండే, లిటిల్ బిట్ రిస్కీ. సో ఈ తొండ అసలు జరుగుతలేదు. సో 2 మన పుంజు బ్రో డైలాగ్స్ వేసినా, చలో అది వెళ్ళిపోయింది. ఇవన్నీ చూస్తుంటే నాకు డైలాగ్ గుర్తొస్తుంది, హార్డ్ రోడ్స్ లీడ్ టు బ్యూటిఫుల్ లొకేషన్స్. ఇవన్నీ దాటినాక ఫైనల్ వచ్చే డెస్టినేషన్ అంత బ్యూటిఫుల్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆ వాటర్ ఫాల్స్ కిందికి నుంచి చూస్తే ఆ చిన్న షవర్స్ మన మీద పడతాయి కదా, మస్తు అనిపిస్తుందేమో అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఫైనలీ ఎట్ ద లొకేషన్. అసలు మైండ్ బ్లోయింగ్, క్రేజీ అనిపిస్తుంది చూస్తానే. కాకపోతే చాలా స్లిప్పరీ ఉన్నాయి రాక్స్ అయితే. ఇక్కడ చాలా కేర్ఫుల్గా అడుగులేయాలి. అసలు చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోతలేవు. ఇది ఒక చూసేగా ఇది మొత్తం ఒక క్రస్ట్ షేప్లో ఉంది, అసలు ఒక డిస్క్ షేప్లో ఉంది ఇదంతా. సో ఆ పైనుంచే మనం వచ్చినాం. అది ఆల్మోస్ట్ పైనుంచి కిందికి 300 ఫీట్, లిటరల్లీ 300 ఫీట్ అయితే ఉంటుంది.
అసలు ఇట్లాంటి ప్లేసెస్ని లైక్ ఈ కెమెరాలో చూసిన దానికంటే రియల్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఆ ట్రెక్ చేసుకుంటూ వచ్చి మంచి లొకేషన్లో కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో గ్రాడ్యువల్గా వాటర్ ఫాల్స్ కూడా డిక్రీజ్ అవుతున్నాయి. లైక్ ఆ పడే ఆ ఫ్లో కూడా డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోతుంది. సో అప్పుడే వెళ్ళిపోవడం ఎందుకని, ఇన్ కేస్ తగ్గితే వెయిట్ చేద్దామని చెప్పి కోచ్చేపు ఇక్కడనే కూర్చున్నాం. ఒక 1-2 అవర్స్ వెయిట్ చేసినాం. దాని తర్వాత మొత్తం కంప్లీట్గా ఫ్లో అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా వెరీ పీస్ఫుల్ ఉండే ఇక్కడ. ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ టాస్క్ ఏంటంటే, ఎట్లా అయితే ట్రెక్ చేసుకుంటూ వచ్చినామో మళ్ళీ అట్లనే ట్రెక్ బ్యాక్ చేసుకుంటూ పోవాలి ఇంటికి. సో అదే మెయిన్ టాస్క్. ఆల్రెడీ అలసిపోయి ఉన్నాం. లెట్స్ సీ. ఫైనల్లీ డే అయితే ఒక క్రేజీ అడ్వెంచరస్ మెమొరీ అయితే వచ్చింది. ఇంకా ఫైనల్లీ హెడింగ్ బ్యాక్ టు హౌస్. Thank you for watching.